శాంతి స్వతహాగా నాకు చెప్పింది ఏంటంటే, నేనున్న ఆవేశంలో శాంతి ఏం చెప్తుందంటే నాకు, నేను విజయసాయిరెడ్డి గారికి పిల్లలు లేరు, ఆయన ఒక బాబు కావాలనుకున్నాడు, విజయసాయిరెడ్డి గారు అంటే నాకు ఇష్టము, నేనంటే విజయసాయిరెడ్డి గారికి ఇష్టము, విజయసాయిరెడ్డి గారికి పిల్లలు లేరు, ఆయనకు ఒక కూతురు ఉంది, ఆ కూతురుని అడాప్టెడ్ కూతురు, కాబట్టి నేను అతను ఒక బాబు కావాలంటే ఒక బాబుని కనిపెట్టాను. నాకు గుండెలు పగిలిపోయాయి. నువ్వు కనిపెట్టడం, ఆయన అడగడం ఏంటి, నువ్వు కనిపెట్టడం ఏంటి, ఇదేంటి ఎన్టీఆర్ లక్ష్మీపార్వతి అని క్వశ్చన్లు పడ్డా నేను. సరే కనిపెట్టావమ్మా, నవ్ ఐ కెనాట్ డూ ఎనీథింగ్. నేను వైజాగ్ వచ్చిన తర్వాత జరుగుతుంది డిస్కషన్ సార్ ఇవన్నీ కూడా. సరే నాకు డాక్యుమెంట్ చూపించండి, ఐ విల్ టేక్ ఎ డెసిషన్. డాక్యుమెంట్ చూపించదు, హై ప్రొఫైల్ వ్యక్తులు, డాక్యుమెంట్ లేదు. అలా ఎలా నమ్ముతాను, నేను నమ్మను. ఒక 1 month సార్, January 3rd ల్యాండ్ అయితే నాకు జనవరి అంతా కూడా ఇదే టార్చర్. హై ప్రొఫైల్ వ్యక్తులు అన్ని పేర్లన్నీ మార్చేశాము, నీకు బయటికి రాదు, నువ్వు నమ్మాలి. నమ్ముతానమ్మా, నమ్మేటట్టు ఒకటి చెప్పు నాకు అన్న. నువ్వు నమ్మాలి అంతే అంటది. నువ్వు చూపించినప్పుడు ఇట్ ఈస్ ఫిజికల్ రిలేషన్, ఇట్ ఇస్ అన్ IVF అని నేను డిసైడ్ చేశాను. అవును ఫిజికల్ రిలేషన్ అనుకో అనేది. సరే మరి ఫిజికల్ రిలేషన్ అయితే ఎవరితో, నువ్వు ఎవరితో అనుకుంటే వాళ్ళతోటే చక్కగా చెప్పి, ఎవరితో అంటే అవును పెద్ద ఆయనతోటి, విజయసాయిరెడ్డి గారితో ఫిజికల్ రిలేషన్షిప్ అని. ఇప్పుడు నేను పెద్ద ఆయన పోయి అడగలనా మేడం, పత్రికా విలేకరులు అడుగుతున్నా, పెద్ద పోయి అడగలనా విజయసాయిరెడ్డి గారిని? ఆయన గేట్ నేను ప్రధానంగా చెప్తున్నాను. నేను జనవరి ల్యాండ్ అయినప్పుడు హాస్పిటల్కి వెళ్ళాను, IVF అని చెప్తే, సారీ హోటల్కి వెళ్ళాను. నా పెద్ద పాపను ఫోటోలో సార్, పెద్ద పాపను గుండెల మీద పెట్టుకొని ఏడ్చాను సార్. నేను ఇది ఇర్రివర్సిబుల్ డ్యామేజ్ చేసేసింది నాకు. ఈ పెద్ద పాపకు నేను ఏం ఆన్సర్ చేయాలి రేపు పొద్దున అని నేను మీరు నమ్మలేదు సార్. ఐ నాట్ డ్రామాటిక్ పర్సన్. పెద్ద పాపను గుండెలకు హత్తుకొని పడుకున్నా సార్, ఫోటోలో హత్తుకొని పడుకున్నా. ఆ పాప పక్క దగ్గర తీసుకొని క్వశ్చన్ చేస్తారు, IVF బేబీయా ఫిజికల్ రిలేషన్షిప్ బేబీయా? అసలు నేనైతే తండ్రి కాదు. ఎందుకంటే ఆ రోజు శాంతి నాకు ఆ ఫోటోలో డేట్ చూపించింది. నాకు నువ్వు ఆ సెప్టెంబర్ 1 week వచ్చినప్పుడు నా కడుపులో 8 weeks బేబీ ఉంది అని నాకు ఒక ప్రూఫ్ చూపించింది. ఎత్తుకున్న బేబీని దించాను సార్ నేను. ఆ రోజు దించేసి నా బేబీ కాదని కన్ఫర్మ్ అయింది. IVF అయితే IVF చూపించు, ఎవరైతే తండ్రి ఎవరు చూపించు. నాకు అక్కడి నుంచి స్టార్ట్ అయింది సార్. జనవరి ఆ మిడిల్ నుంచి స్టార్ట్ అయింది సార్. చూపించట్లేదు, నాకు చూపించదు. నా పరిస్థితి చాలా దారుణం ఉంది సార్. ఆ రోజు ఒకసారి ఆలోచించింది సార్, ఇద్దరు ఆడపిల్లలు, IVF అంటుంది, డాక్యుమెంట్ చూపించదు, తండ్రి ఎవరో తెలియదు. ఏమంటే విజయసాయిరెడ్డి సార్ పేరు చెప్తుంది. పోనీ విజయసాయిరెడ్డి వెళ్ళి అడగలేను కదా, మీరేనా తండ్రి అని ఎట్లా అడుగుతాను నేను? అడగలేని పరిస్థితి అది సార్ జరిగింది. ఇక అక్కడి నుంచి టార్చర్ మొదలైంది నాకు. ఇక చూసుకోండి, అప్పటి నుంచి ఇప్పటి వరకు సార్ ఇదే టార్చర్. ఇవాళ మీడియా ముందుకు రానికి, అన్ని ఎవిడెన్సెస్ కలెక్ట్ చేసుకుని నాకు 6 నెలలు 7 నెలలు టైం పట్టింది. సో సరే పెద్ద ఆయనతో ఫిజికల్ రిలేషన్ అంటున్నావు, మరి ఏం చేద్దాం? నేనైతే నిన్ను ఏలుకోదలుచుకోవట్లేదు. నాకు 2 ఆడపిల్లలకు నాకు న్యాయం చేసేసాయి, ఆర్థికంగా న్యాయం చేస్తావు, ఏం చేస్తావు, నిన్నైతే వదిలేసుకుంటా, పిల్లలకి న్యాయం చేసేసి వెళ్ళిపో, నేను ఇంకొక ప్లాన్ చేసుకుంటా లైఫ్ అన్నా. నేనన్నాను సార్, ఎందుకంటే అమ్మాయిని ఆ బిడ్డ నా బిడ్డ కాదు నాకు తెలిసిపోయింది. సో అమ్మాయి అంటది, న్యాయం చేసేది ఏముంది దీంట్లో, ఆడపిల్లలు నేనే చూసుకుంటా, నువ్వు నా లైఫ్ నుంచి వెళ్ళిపో, నేను ఇంకొక పెళ్లి చేసుకుంటాను, ఈ బిడ్డ నీ బిడ్డ కాదని తెలుసు కదా నీకు, నేను ఇంకొక పెళ్లి చేసుకుంటాను, నా లైఫ్ నుంచి వెళ్ళిపో, మ్యూచువల్ ఇచ్చేసే అంటారు. విజయసాయిరెడ్డితో బేబీని కన్నాను అంటారు. విజయసాయిరెడ్డితో కనడం ఏంటి, బేబీని కనడం ఏంటి, నన్ను ఇక్కడ వెళ్ళిపోనడం ఏంటి, వాట్ ఈస్ దిస్? ఏం జరుగుతోంది ఇక్కడ అసలుకి? నేను ఎక్కడికి వెళ్ళిపోవాలా? నా పిల్లలు వదిలేసి ఎట్టు వెళ్ళిపోతాను నేను? నాకు 42 ఏళ్ళు, ఎక్కడికి వెళ్ళిపోవాలి నేను? 42 ఏళ్ళు ఎక్కడికి వెళ్తాను నేను? విజయసాయిరెడ్డిని సార్ వెళ్ళి అడిగే ధైర్యం నాకు లేదు సార్. ఎందుకంటే నా దగ్గర సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్సెస్ ఉన్నాయి, కానీ పక్కా ఎవిడెన్సెస్ లేవు. అప్పటికి సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్సెస్ అంటే, నేను అమెరికా వెళ్ళే ముందు విజయసాయిరెడ్డి గారిని ప్రజా దర్బార్ వైజాగ్లో జరుగుతుండగా 500 మంది బయట ఉన్నారు. శాంతి నేను లోపలికి వెళ్ళాము, ఫుడ్ బాక్స్ తీసుకుని సార్ అమెరికా వెళ్తున్నానని యాంటీ రూమ్లోకి తీసుకెళ్ళి more than 20 to 30 minutes సార్ కూర్చోబెట్టి, శాంతి నన్ను కూర్చోబెట్టి కాఫీ తాగిపించారు, కాఫీ ఆఫర్ చేశారు, అమెరికా వెళ్తున్నాడు మదనని. నేను కూడా ఆయన రైట్ పేజ్, అది హెల్దీ పేజ్లోనే ఉన్నాను నేను కూడాను. సార్ అన్నారు, మదన్ శాంతి చాలా ఫాస్ట్ ఉంది, చాలా స్పీడ్గా ఆలోచిస్తుంది, నువ్వేంటి చాలా హానెస్ట్గా ఉన్నావు అని. ఏమో సార్ దేవుడు అలా ఇచ్చాడు, అమ్మాయి చాలా ఫాస్ట్ ఉంది, మీరు ఆ తండ్రి వయసులో ఉన్నారు, మీరే చూసుకోవాలి పాపని అంటే. నేను చూసుకుంటా మదన్, నువ్వు వెళ్ళిపో, విల్ టేక్ కేర్ అన్నారు. నేను అమెరికా వెళ్ళిపోయాను సార్. అది అమెరికా వెళ్ళే ముందు జరిగిన సంఘటన చెప్తున్నాను, ఇన్సిడెంట్ ఇది సార్ జరిగింది. సో జనవరి నుంచి ఒక నెలంతా కూడా నాకు IVF అని చెప్పింది. IVF కొన్నాళ్ళేమో అన్నోన్ డోనర్ అంటది, హాస్పిటల్ చూపించదు. అంత అయిన తర్వాత IVF అన్నోన్ డోనర్ ఎవరో కాదు విజయసాయిరెడ్డి సారే అంటది.
అది చూపించమంటే ఎవిడెన్స్ చూపించదు. పెద్ద ఆయన ఎట్లా బయటకు వస్తారు అంటది. ఆయన బయటికి రారు, వేరే వాళ్ళు వస్తారు ఆయన ప్లేస్లో తండ్రిగా. నువ్వు ఎగ్జిట్ అయిపో నా లైఫ్ నుంచి, నువ్వు వేరే పెళ్లి చేసుకో అని ఆమె చెప్పడం. ఇది సార్ జరుగుతుంది. సో నాకు జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఈ 3 నెలలు ఇదే టార్చర్. విజయసాయిరెడ్డి సార్ పెద్ద సరేనమ్మా, పెద్ద అయినా సరే యాక్సెప్ట్ చేస్తాను. నువ్వేదో చేసావు తప్పు, వదిలేసుకుంటా, నాకు ప్రూఫ్ కావాలి, ఆ ప్రూఫ్ పక్కా కావాలి, పక్కా ఇస్తే వదిలేస్తా. సో నాకు ఇక ఏప్రిల్ ఆ టైంలో నేను విజయసాయిరెడ్డి గారి ఏమి చూపించలేని పొజిషన్లో ఉంది, నేను అడగలేను. సో నాకు ఏదేదో పేర్లు చెప్పింది, 4 పేరు, ఒక్కొక్క వారం ఒక్కొక్క పేరు చెప్తుంది. ఇక నాకు చిరాకు వచ్చేసి ఏప్రిల్ ఎండ్లోనో మేలోనో ఐ వెంట్ డైరెక్ట్ అపోలో హాస్పిటల్ వైజాగ్ వెళ్ళిపోయింది సార్. నేను వెళ్ళిపోయి మార్నింగ్ 4 o'clock వెళ్ళిపోయి అక్కడ సెక్యూరిటీ లేపి నేను ఐఎమ్ ద ఫాదర్ ఆఫ్ బేబీ. 2023 ఏప్రిల్ 15వ తారీఖు ఒక బేబీ పుట్టింది, శాంతి కాలింగిరి, నా వైఫ్. నా పేరు మానిపాటి మదన్మోహన్ అంటేనే. తన నా పాస్పోర్ట్ వీసా కూడా చూడలేదు, టకా కంప్యూటర్లో కొట్టాడు, చూశాడు. మీకు డాక్యుమెంట్స్ ప్రూఫ్స్ అన్ని చూపిస్తాను నేను. ఆ హాస్పిటల్లో నా పేరు ఉన్నది, మీకు కావాలంటే పంచుతాను నేను డీటెయిల్స్ అన్ని కూడా. ఇది సార్ జరిగింది. నాకు ఆ డాక్యుమెంట్స్ ఇచ్చారు, డాక్యుమెంట్స్ కూడా తెచ్చాను. దాంట్లో బేబీ ఫాదర్ నా పేరే, హస్బెండ్ నా పేరే, ఫ్రంట్ ఆఫీస్లో కంప్యూటర్లో. నేను అన్నాను, సార్ నాకు కేషీట్స్ కావాలి, కేషీట్స్లో డీటెయిల్స్ ఉంటాయి కదా అంటే, కేషీట్స్ మార్నింగ్ తీసుకుని సార్ అన్నారు. సో 11 o'clock వరకు వెయిట్ చేసి కేషీట్స్ తెచ్చుకున్నాను. కేషీట్స్ తీసుకుంటే నాకు ఒక చిత్రమైన పేరు కలిగింది సార్. ఆ కేషీట్స్ కూడా ఒరిజినల్స్ ఉన్నాయి, తెచ్చాను హాస్పిటల్ నుంచి. ఆ కేషీట్స్లో హస్బెండ్ ప్లేస్లో పి సుభాష్ అని ఉంది. పి అంటే పోతిరెడ్డి సుభాష్. ఫాదర్ బేబీ పుట్టిన తర్వాత 4 తర్వాత బేబీ పుట్టిన తర్వాత ఫాదర్ వచ్చేసి పోతిరెడ్డి సుభాష్ అని ఉంది. ఆ పేరు నేను ఎప్పుడు వినలేదే, ఎక్కడ వినలేదు. ఎవరు అని ఆలోచిస్తే అప్పుడు నాకు రవీంద్ర భారతి దగ్గర గోల్డ్ అందించిన వ్యక్తిని గుర్తొచ్చింది. క్యాండిడేట్ ఎవరు అసలు పి సుభాష్, పోతిరెడ్డి సుభాష్. నేను కూడా అతను శాంతిని అడగలేదు. నేను హాస్పిటల్కి వెళ్ళి శాంతికి తెలియదు. నేను తనకు తెలియకుండా వెళ్ళి డాక్యుమెంట్స్ బయటకు తీసుకున్న తర్వాత నేను ఇన్వెస్టిగేట్ చేసి తీసుకున్నాను. దాంట్లో సుభాష్ గారి పేరు వచ్చింది. తర్వాత ఈ సుభాష్ గారి మీద మొత్తం రీసెర్చ్ చేశాను. అసలు ఈ పోతిరెడ్డి సుభాష్ రెడ్డి సన్ ఆఫ్ పోతిరెడ్డి తిమ్మారెడ్డి ఫ్రమ్ పీలేరు, చిత్తూరు. ఆయన ఆధార్ కార్డు, ఆయన బయోడాటా కూడా ఉంది, కావాలంటే ఇస్తాను. ఐ డిడ్ ఎ లాట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్, హెక్టిక్ ఇన్వెస్టిగేషన్. డేటా అంతా తీశాను. ఆయన ఏంటి, ఆయన ఎవరి దగ్గర పనిచేస్తాడు, ఏ మనిషి, అన్ని అడ్వకేట్ ఎక్కడ చేస్తాడు. ఆయన నాకు తెలిసిందంటే అప్పటికి స్పెషల్ గవర్నమెంట్ ప్లీడర్ ఫర్ రెవెన్యూ ఆంధ్ర రీజన్ అమరావతి. నేను శాంతికి చెప్పలేదు. సో ఒకరోజు పిలిచి అడిగాను, అమ్మ శాంతి ఇట్లా ఎవరు విజయసాయి మన సుభాష్ అనేది దాంట్లో సిగ్నేచర్ మా ఫ్రెండ్ అని. అట్లా ఫ్రెండ్ అవుతాడు, మా ఫ్రెండ్ అయితే ఫ్రెండ్గా పెట్టాలి కదా, ఫాదర్ హస్బెండ్కి ఎలా పెడతాడు. ఏదో ఆ రోజు అర్జెంట్గా ఉన్నాడు, పెట్టాడు. మీకు కావాలంటే డాక్యుమెంట్స్ చూపిస్తాను. నాకు డౌట్ వచ్చి నేను ఆయనకు సుభాష్ గారికి ఒక 1 week తర్వాత ఫోన్ చేశాను. సుభాష్ గారు ఇది పరిస్థితి, ఫస్ట్ మెసేజ్ పెట్టాను. సుభాష్ గారు మీ పేరు ఒక పెద్ద ఆయన పేరు వస్తూ ఉంది బయటికి, మీకు మెసేజ్ కూడా చూపిస్తాను. అది మెసేజ్ ఇప్పటికి ఉంది నా దగ్గర, చూపిస్తాను. మీ పేరు పెద్ద ఆయన పేరు వస్తూ ఉంది, దీని మీద మీ స్టాండ్ ఏంటి అన్నారు. లేదు నా స్టాండ్ ఒకటే మదన్ గారు, నా స్టాండ్ ఒకటే, ఆ బిడ్డకు నాకు ఎటువంటి సంబంధం లేదు. ఆ రోజు నేను డెలివరీ రోజున వైజాగ్లో ఉన్నాను, అమ్మాయి పిలిచింది, నేను వెళ్ళాను, అటెండ్గా సైన్ పెట్టాను. అట్లా పెడతారు సార్ ఫాదర్ హస్బెండ్గా అన్నాను. లేదు నేను పెట్టాను, నేను దీనికి DNA టెస్ట్కైనా రెడీ, ఎక్కడికి పిలిచినా రెడీ. ఆ బేబీకి నాకు ఏ సంబంధం లేదు. నాకు ఒక భార్య ఉంది, భార్యకు 9 ఏళ్ల కూతురు ఉంది, నాకు ఒక ఫ్యామిలీ ఉంది. మేము డైవర్స్ కాదు, మాకు ఒక ఫ్యామిలీ ఉంది. నాకు ఎటువంటి సంబంధం లేదు, నేను అంత కక్కుర్తి పడేవాడిని కాదు అనేది రికార్డింగ్ ఉంది నా దగ్గర. ఇఫ్ యూ వాంట్ నేను షేర్ కూడా చేస్తాను రికార్డింగ్. ఐఎమ్ రెడీ ఫర్ DNA టెస్ట్ అనేది రికార్డింగ్ ఉంది, ఆయన రికార్డింగ్ షేర్ చేస్తాను నేను. సో ఈయనేమో కాదు అంటాడు. శాంతి ఏమో ఇన్ని రోజులు డ్రామా చెప్పింది, పెద్ద ఆయన చెప్పింది, ప్రూఫ్స్ ఇవ్వట్లేదు, ఏదో పేరు చెప్పింది. ఇప్పుడు నాకు ఆ బిడ్డకు తండ్రి ఎవరో తెలియదు. నేను అటు ఒక చిత్రమైన పరిస్థితిలో పడ్డాను సార్ నేను.